Welcome to our channel. Like, share and subscribe. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ అయితే నేను ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను 1Aలో. ఫంక్షన్స్ అనే లెసన్లో మనకి 2 మార్క్స్వి 2 వస్తాయి, 4 మార్క్స్ వస్తాయి మనకి ఈజీగా. ఇందులో 20 క్వశ్చన్స్ అయితే నేను ఇంపార్టెంట్గా చెప్తాను, కానీ వీటిల్లో కూడా సేమ్ మోడల్స్ ఉన్నాయి. మనకి సేమ్ మోడల్స్వి ఒక 3 or 4 క్వశ్చన్స్ ఉంటాయి. అవి మనం నేర్చుకుంటే చాలు. సేమ్ మోడల్ అంటే ఇప్పుడు ఇందులో నేను ఒక ఫార్ములా చెప్పాను అనుకోండి, ఆ ఫార్ములా మనం నేర్చుకుంటే చాలు. అట్లాగే నెంబర్స్ మార్చి అట్లా ఇచ్చినా కూడా ఆ ఫార్ములా యూజ్ చేసి మనం దాన్ని అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ నేర్చుకొని ఆన్సర్ అనేది మనం చేయొచ్చు. అట్లా నేనైతే 20 క్వశ్చన్స్ పెడతాను. పార్ట్ 4 అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వరకు అయితే ఒక్కొక్క వీడియోలో 5 క్వశ్చన్స్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే 20 క్వశ్చన్స్ ఒకే వీడియోలో మనం పెడితే 20 క్వశ్చన్స్ అనేది లెంతీ అయిపోతుంది. అప్పుడు మీరు చూడలేరు, నాకు చెప్పేదానికి కష్టం అవుతుంది. సో అందుకని నేను ఒక్కొక్క వీడియోలో 5 క్వశ్చన్స్ అనేది 4 పార్ట్స్గా డివైడ్ చేశాను. అవి 4 పార్ట్స్ మీరు చూడండి, నేను మెన్షన్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని. ఈ 20 క్వశ్చన్స్ అయితే నేర్చుకోండి, ఖచ్చితంగా 4 మార్క్స్ అయితే వస్తాయి మీకు. ఫంక్షన్స్ వీఆర్ హ్యావింగ్ 20 క్వశ్చన్స్ టోటల్లీ. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ f of x equal to 3x minus 1 and g of x equal to x square plus 1. Then find f of g into 2. మనకి ఇది ఇచ్చారు చేయమనేసి దాన్ని మనం సాల్వ్ చేయాలి. అది ఎట్లా చేయాలంటే ఫస్ట్ f of x ఈక్వల్ టు గివెన్ అంటే మనకి మార్క్స్ ఎట్లా మనం గెయిన్ చేయాలి అనేది, ఫుల్ మార్క్స్ మనం రాసిన క్వశ్చన్కి ఎట్లా ఫుల్ మార్క్స్ పడాలంటే ఫస్ట్ గివెన్ దట్ రాసి, ఆ గివెన్ దట్ వాళ్ళు ఏమి ఇచ్చారో అది రాసే చాలు. దాని తర్వాత కొన్ని క్వశ్చన్స్కి అయితే ప్రూవ్ దట్ చేయమంటారు, అది మనం ప్రూవ్ చేసేసి లాస్ట్లో ప్రూవ్ దట్ అని రాసే చాలు. దీనికి వచ్చేసి గివెన్ దట్ f of x ఈక్వల్ టు 3x minus 1 అండ్ g of x ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 1 ఇచ్చారు. మన నేమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, అది రాసుకొని ఫస్ట్. దాని తర్వాత f ఇంటూ జీ, ఎఫ్ ఆఫ్ జీ అంటే f ఇంటూ జీ, ఇక్కడ 2 ఉంది కాబట్టి అట్లానే రాసుకోవాలి. ఇప్పుడు g ఆఫ్ x ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ, g ఆఫ్ x వచ్చేసి x స్క్వేర్ ప్లస్ 1. x అంటే మనం ఏం తీసుకున్నాం, 2 తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ f ఆఫ్ x ప్లేస్లో మనం ఏం రాసాము, g ఆఫ్ x ప్లేస్లో g ఆఫ్ 2 రాస్తున్నాం కాబట్టి x ప్లేస్లో మనం 2 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని చేయాలి. x స్క్వేర్ ప్లస్ 1 అంటే 2 స్క్వేర్ ప్లస్ 1, అప్పుడు 2 స్క్వేర్ 4 ప్లస్ 1 5, అప్పుడు f ఆఫ్ 5, అప్పుడు 3 ఆఫ్ 5 మైనస్ 1. ఇది ఎట్లా వచ్చిందంటే f ఆఫ్ x ప్లేస్లో ఏముంది మనకి ఇక్కడ, f ఆఫ్ x అంటే 3x మైనస్ 1 ఉంది. 3x మైనస్ 1 అంటే 3 ప్లేస్లో మనం ఏం పెట్టాము, 5 అనేది పెట్టాము. ఎందుకంటే ఇక్కడ x వాల్యూ f ఆఫ్ x అంటే 5, సో x వాల్యూ 5. అప్పుడు 3 × 5 15 మైనస్ 1 ఈక్వల్ టు 4. ఇదైతే దీని ఆన్సర్. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ f ఆఫ్ x ఈక్వల్ టు 2x మైనస్ 1, g ఆఫ్ x ఈక్వల్ టు x ప్లస్ 1/2 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r అన్నారు. అప్పుడు ఫైండ్, ఇక్కడ మనకి 2 ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏం ఫైండ్ అవుట్ చేయమనంటే g ఆఫ్ f చేయమని చెప్పారు ఇంటూ ఎక్స్. సెకండ్ వన్ వచ్చేసి దానికి రివర్స్ చేయమన్నారు, అంటే ఎఫ్ ఆఫ్ జీ ఇంటూ ఎక్స్. మనం ఫస్ట్ వన్ చూద్దాం. గివెన్ దట్ ఏమి ఇచ్చారు, సొల్యూషన్ వచ్చేసరికి గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x మైనస్ 1, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/2. ఇవి మనకి గివెన్ దట్లు. దాని తర్వాత ఫస్ట్ వన్ జీ ఆఫ్ ఎఫ్ ఇంటూ ఎక్స్. ఇక్కడ మనం ఎట్లా రాయాలని చెప్పాను, ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏముందో దాన్ని రాయాలి, ఎక్స్ రాయాలి. g ఆఫ్ ఎఫ్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏముంది ఇక్కడ 2x మైనస్ 1, అప్పుడు g ఆఫ్ 2x మైనస్ 1 2x. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది, ఇది ఫార్మేట్ g ఆఫ్ ఎక్స్ లాగుంది, కాబట్టి దీన్ని ఈ ప్లేస్లో ఇది అనేది మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు 2x మైనస్ 1/2 ఇక్కడ ప్లస్ 1 ఈక్వల్ టు 2x/2 ఈక్వల్ టు, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే x అనేది వస్తుంది. సేమ్ ఇట్లానే సెకండ్ వన్ కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసినా మీకు ఆన్సర్ రాకపోతే ఇప్పుడు ఇక్కడ చూడండి. సెకండ్ వన్ ఎఫ్ ఆఫ్ జీ అంటే ఇప్పుడు మేము ఇది ఎట్లా రాస్తాము, ఎఫ్ ఆఫ్ జీ ఇంటూ ఎక్స్గా రాస్తాం. ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏముంది ఇక్కడ మనకి, ఎక్స్ ప్లస్ 1/2 రాసాం. ఇప్పుడు ఇదే ఫార్మేట్లో ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్మేట్లో ఉంది.
ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమని ఉంది, 2x - 1 ఉంది. అప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. 2 × x + 1/2, 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ -1 అట్లానే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. ఎక్స్ ప్లేస్లో ఒక్కటే మనము ఈ వాల్యూని అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. దాని తర్వాత -1 అట్లానే ఉంటుంది, 2 క్యాన్సిల్ అయిపోతే x + 1 ఇంకా -1 +1 - 1 క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకి x ఒక్కటే ఆన్సర్ వస్తుంది. ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. లెట్స్ మూవ్ టు థర్డ్ క్వశ్చన్. ఇఫ్ a is equal to -2 - 1 0 1 and 2 ఈ 5 డిజిట్స్ ఇచ్చారు అండ్ a belongs to b is a suggestion defined by f of x equal to x square plus x plus 1 then find b అంటే ఏ వాల్యూ అనేది మనకి ఇచ్చేసారు. మనం ఈ ఒక్కొక్క వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వచ్చిన ఈక్వేషన్స్లో అంటే మనకి ఇక్కడ 5 ఉన్నాయి, ఆ ఈక్వేషన్లో 5 డిజిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అట్లా సబ్స్టిట్యూట్ చేశాక మనకు ఖచ్చితంగా 5 వాల్యూస్ అనేది వస్తాయి. ఆ 5 వాల్యూస్ని బి అంటారు. అంటే మనకు ఇప్పుడు ఈజీ ఇక్కడ బి అనే వాల్యూ ఫైండ్ చేసేసాం. ఇందులో ఏం మనకి టఫ్ ఉండదు. ఫస్ట్ మనం ఏ క్వశ్చన్కైనా సరే గివెన్ దట్ రాయాలి. గివెన్ దట్ రాసి ఖచ్చితంగా మనకి 1 or 1/2 మార్క్ ఖచ్చితంగా వేస్తారు కరెక్షన్ చేసేవాళ్ళు. ఏ క్వశ్చన్కైనా సరే మనం గివెన్ దట్ రాయాలి. గివెన్ a is equal to -2 - 1 0 1 and 2 ఇది ఇచ్చారు. ఈ ఈక్వేషన్ కూడా ఇచ్చారు కాబట్టి అది కూడా రాద్దాము. f of x equal to x square plus x plus 1 ఇది గివెన్ ఈక్వేషన్. ఇది ఏ వాల్యూ, మనం b వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం -2ని సబ్స్టిట్యూట్ చేద్దాము. f of -2 equal to x ప్లేస్లో మొత్తం ఫస్ట్ -2 పెట్టేసుకోండి. అప్పుడు -2 హోల్ స్క్వేర్ -2 + 1 సింబల్స్ మాత్రం అట్లానే పెట్టుకోండి. 2 square 4 -2 + 1 ఎందుకంటే ఇక్కడ -2 పెట్టింది అంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదంటే -2 హోల్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ ఉంది అట్లానే పెట్టుకొని మళ్ళీ బ్రాకెట్ పెట్టి -2 తర్వాత +1 ఇక్కడ నేనంటే డైరెక్ట్గా రాసేసాను కానీ ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా చెప్తున్నాను. -2 హోల్ స్క్వేర్ అంటే 4 మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది, ఎందుకంటే డిఫరెంట్ సింబల్స్ మైనస్ అవుతాయి, సేమ్ సింబల్స్ ప్లస్ అవుతాయి. 2 + 1 ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకి 4 -2 ఇక్కడ ఒక 1 ఉంది కాబట్టి 5 - 2 ఎంత 3 ఇక్కడ మనకి ఈ వాల్యూనే వచ్చింది. ఇది అర్థం చేసుకునే వాళ్ళకి ఈజీ, ఇది అర్థం కాకపోతే ఇక్కడ పక్కన ఈ క్యాలిక్యులేషన్ చూడండి. ఇప్పుడు -2 అయిపోయింది. నెక్స్ట్ 1 -1 హోల్ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ అంటే -1 -1 అంటే -1 +1 అంటే మొత్తానికి ఏమొస్తుంది -1 + 1 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. దాని తర్వాత 0 సబ్స్టిట్యూట్ చేసి 0 స్క్వేర్ 0 0 0 + 1 ఇంకా లాస్ట్లో 1 ఉంది కాబట్టి = 1 ఇంకా 1 సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుంది 1 స్క్వేర్ 1 ప్లస్ ఇక్కడ x 1 + 1 అట్లా ఉంది కాబట్టి 1 3 1s కలిపితే 3. దాని తర్వాత ఇంకా 2 లాస్ట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ ఇక్కడ 2 స్క్వేర్ 4 ప్లస్ ఎక్స్ వాల్యూ ఏంటి 2 + 1 ఎంత 4 5 6 7. ఇప్పుడు మనకి ఏమేమి వాల్యూస్ వచ్చాయి ఇక్కడ 3, 1, మళ్ళీ 1 3 7 మనకి ఈ 5 వాల్యూస్ అనేవి వచ్చేసాయి కదా ఈ లాస్ట్లో. దీన్నే మనం బి వాల్యూ అంటాం. ఇక్కడ మనం ఎట్లా రాయాలంటే b ఫస్ట్ b = 3 1 1 3 7 మనకు వచ్చిన వాల్యూస్ని రాసి అది = b. ఇక్కడ రేంజ్ f of a = కోడోమైన్ b. ఇంక వాళ్ళు చెప్పింది ఏంది ఫైండ్ b ఫైండ్ చేయమన్నారు కాబట్టి మనం b అనేది ఈ 5 డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేసేసాం. సో అదే ఆన్సర్. ఈ క్వశ్చన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇది ఇప్పుడు మనం ఇంతకుముందు చూసింది 1 2 క్వశ్చన్స్ అనేది సేమ్ మోడల్స్లా ఉన్నాయి, ఫార్ములాస్ 2. థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి కొద్దిగా డిఫరెంట్ ఉంది కానీ చాలా ఈజీ. సేమ్ ఇట్లానే ఫోర్త్ క్వశ్చన్ కూడా మనకి. ఆ ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే 0 π/6 π/4 π/3 π/2. ఇక్కడ కూడా అంతే, ఏ వాల్యూ ఇచ్చేసారు, f of x అంటే ఒక ఈక్వేషన్ ఇచ్చేసారు. నెక్స్ట్ ఫైండ్ b ఇక్కడ కూడా సేమ్ దానిలాగే కాకపోతే డిజిట్స్ అనేది చేంజ్ చేశారు కాబట్టి b = ఫైండ్ చేయమన్నారు. ఇప్పుడు మనం సేమ్ యాజ్ యూజువల్ ఆల్ క్వశ్చన్స్ ఐ విల్ సే గివెన్ దట్ ఏ వాల్యూ అనేది రాసాము. నెక్స్ట్ f of x = cos x ఇది మనకి వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ రాసుకున్నాము.
సేమ్ ఇంతకుముందులాగే ఒక్కొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. f(0) = cos0 అంటే 1. ఈ వాల్యూస్ నేను టెక్నోమెంట్రీ చెప్పేటప్పుడు చెప్తాను. లేదు మీకు వచ్చినట్టయితే మీరే ఇవి డైరెక్ట్గా రాసేయండి. లేదు మీకు క్యాల్సీ అనేది అలా ఉంటే క్యాల్సీలో చూసి కూడా ఈజీగా రాసేయచ్చు. నెక్స్ట్ సెకండ్ వాల్యూ వచ్చేసి π/6. f(π/6) అంటే x వాల్యూలో π/6 పెట్టాలి. cos π/6 = √3/2. నెక్స్ట్ π/4. cos π/4 = 1/√2. నెక్స్ట్ cos π/3 1/2. cos π/2 = 0. ఇప్పుడు మనకి ఈ 5 వాల్యూస్ అనేది వచ్చేసాయి. 1 √3/2 1/√2 1/2 0. ఈ 5 వాల్యూస్ రాసేసి అది b. ఇప్పుడు మనం b అనేది కూడా ఫైండ్ చేసేసాం. ఇక్కడ కూడా అంతే. రేంజ్ f(a) = కోడోమైన్ b. ఇప్పుడు మనకి 4th క్వశ్చన్ అండ్ 3rd క్వశ్చన్ ఈ రెండు సేమ్ మోడల్. 1 and 2 ఈ రెండు సేమ్ మోడల్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చారంటే డిఫైన్డ్ బై f(x) = 5x + 4 అనేది ఇచ్చారు. ఈ ఈక్వేషన్ని మనం ఇప్పుడు ఫైండ్ f ఇన్వర్స్ అంటే ఇక్కడ మనకి f వాల్యూ f(x) ఇచ్చారు, దాన్ని మనం రివర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే. కాబట్టి సో గివన్ f(x) = 5x + 4 టేక్ f(x) = y. ఇక్కడ మనకి అంటే మనమే తీసుకుంటున్నాం అనమాట. f(x) = y. ఇప్పుడు మనకి రివర్స్ చేయమన్నారు కదా, సో అందుకని y అనేది తీసుకున్నాం. x ఇప్పుడు ఇది రివర్స్ అయిపోవాలంటే ఏమొస్తుంది, f ఇన్వర్స్ ఆఫ్ y వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి x వాల్యూ ఏమి ఇచ్చారు వాళ్ళు, x వాల్యూ 5x + 4 వచ్చింది. 5x + 4 = y. దెన్ 5x ఈ 4 అటు సైడ్కి పంపిస్తే y - 4. ఇప్పుడు x వాల్యూ ఒకటే పెట్టుకుంటే y - 4/5. ఇప్పుడు మనం దీన్ని రివర్స్లో రాయాలి. సో f ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ y = ఇక్కడ మనకి ఏమొచ్చిందో అది రాసేస్తే y - 4/5. f of x is f inverse x = x - 4/5. అంటే ఇక్కడ మనకి f of y = 5x + 4 ఇచ్చారు. సో ఇది మనకి ఏం చేయమని చెప్పారు, f ఇన్వర్స్ ఆఫ్ x వాల్యూ కనుక్కోమని చెప్పారు. అది మనకి ఏమొచ్చింది, x - 4/5. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. Now I am revising these 5 questions as usually. First question is using f of g of 2. అంటే మనకి f of g into 2 ఇచ్చారు. ఇక్కడ 2 అంటే ఇది x వాల్యూ అనేసి గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లో అట్లానే ఇస్తారు. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏది ఇస్తే అది x వాల్యూ అనుకోవాలి, అట్లా సబ్స్టిట్యూట్ చేయాలి, ఆన్సర్ వస్తుంది. సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాగే ఆ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ఇక్కడైతే g of f ఇస్తే ఫస్ట్ g into f of x పెట్టుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి f of g ఇచ్చారు కాబట్టి f of g into x పెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఒక ఈక్వేషన్ అనేది ఇస్తారు. ఆ ఈక్వేషన్కి ఏ వాల్యూ వాళ్ళే ఇచ్చేస్తారు, b వాల్యూ మనం ఫైండ్ చేయాలి. అది ఎట్లా ఫైండ్ చేయాలంటే వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్లో వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ని -2 -1 0 1 2 ఈ 5ని ఒక్కోసారి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 5 వాల్యూస్ వస్తాయి. వాటిని మనం b అంటాము. సేమ్ ఫోర్త్ క్వశ్చన్ కూడా అంటే అక్కడ మనకి ఫస్ట్ నెంబర్స్తో చూపించారు. ఇక్కడ వచ్చేసి cos x అంటే టెక్నోమెంట్రీలో చూపించారు. మనకి π/6 π/4 π/3 π/2 అట్లా చూపించారు. నెక్స్ట్ 5th క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి f ఆఫ్ x ఇచ్చారు, దాన్ని మనం రివర్స్లో కనుక్కోమని చెప్పారు. అంటే f ఇన్వర్స్ ఆఫ్ x కనుక్కోమని చెప్పారు. ఈ మొత్తానికి ఇవాళ అయితే నేను 3 మోడల్స్ అనేది చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మిగతా మోడల్స్ని నేను కంటిన్యూ చేస్తాను. ఇది పార్ట్ 1. సేమ్ ఇట్లానే పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 పార్ట్స్ వస్తాయి మీకు. ఆ 4 పార్ట్స్ మీరు కానీ కంటిన్యూగా చూసి మిస్ చేయకుండా ఖచ్చితంగా 4 మార్క్స్ అనేది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పిన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.